తెలంగాణ యువకులకు ప్రపంచం నలుమూలల ఐటీ నిపుణులుగా రాణించవాళ్ళ ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అదేవిధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు రామాయణంలో రావణాసురుడు ఉన్నట్టుగా ఈనాడు మన నగర అభివృద్ధిలో రావణాసురులు, మారీచులు, సుబాహులు, శుక్రాచార్యులు అందరూ ఉన్నారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో వండిండు, మారీచుడిని, సుబాహుల్ని మన మీదికి వదిలిండు. పెద్ద రాక్షసులు, పిల్ల రాక్షసులు కలిసి ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని మేము అడ్డుకుంటాం, మేము రద్దు చేస్తామని అంటున్నారు. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న యువకులను, ఈనాడు ఫ్యూచర్ సిటీని రద్దు చేయాలన్నా ఫ్యూచర్ సిటీని విస్తరించాలన్నా మీరు ఒక్కసారి చెప్పండి. ఈనాడు ఫ్యూచర్ సిటీ మన ఫ్యూచర్కే కాదు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు భవిష్యత్ తరాలకు గొప్ప ఫ్యూచర్ను అందించడమే కాదు, భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది. ఈ సంకల్పాన్ని అడ్డుకోవాలని ఈనాటి రాక్షసులు కడుపు నిండా విషం పెట్టుకొని కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇక్కడనే కాదు అమెరికాకి వెళ్ళి ఫ్యూచర్ సిటీని మేము రాగానే రద్దు చేస్తామంటారు. అయ్యా మీరు రద్దయిపోయిన 1000 నోటు లాంటోళ్ళు, మీకు గతమే ఉంది కానీ మీకు భవిష్యత్తు లేదు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు, మిమ్మల్ని తెలంగాణ ప్రజలు శ్మశానానికి పంపించారు. ఇక మీకు భవిష్యత్తు లేదు. ఈ భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు, ఈ ప్రాంత ప్రజలు బండకేసి కొడతారని ఈనాడు నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఏడ్చే వాళ్ళ ముందు మనం జారి పడ్డట్టుగా కాకుండా ఏడ్చే వాళ్ళు ఏడ్చుకుంటుంటూనే మనం అభివృద్ధి పదం వైపు నడవాలి. అందుకే డిసెంబర్లో పనులు ప్రారంభించుకున్నాం. జూన్ 10 తారీఖు నాడు కార్యాలయాన్ని రోజు మనం ఇనాగరేట్ చేసుకొని జాతికి అంకితం చేసినాం. సరిగ్గా 150 రోజుల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని మీ ముందల్నే టెంకాయ కొట్టినాం, మీ ముందల్నే ఈనాడు కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. ఇది మా పనితనం, ఇది మా అధికారుల వేగవంతమైన ప్రణాళిక. మనస్ఫూర్తిగా అధికారులను ఈనాడు ఈ వేదిక మీద నుంచి నేను అభినందిస్తున్నా. ఈ ఉత్సాహంతో ఈ నగరాన్ని 2034 $1 ట్రిలియన్ ఎకానమీకి ఈ భారత్ ఫ్యూచర్ సిటీ వేదిక కావాలి. 2034 వరకు ప్రపంచంలో టోక్యోతో, అమెరికాలో ఉండే న్యూయార్క్తోని, సింగపూర్తో పోటీ పడే నగరంగా రాబోయే 8 ఏళ్లలో సంపూర్ణంగా నిర్మించుకోవాలి. దానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. హైదరాబాద్ నగర ప్రజలకు, తెలంగాణ మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. తొలకరి వర్షాలు నిన్ననే పడ్డాయి. పెద్ద ఎత్తున వర్షం పడలే, రోజంతా వాన పడవలే. కానీ 2 గంటనే హైదరాబాదు నగరంలో వాన పడితే రోడ్లు ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి. రోడ్ల మీద మొత్తం వర్షపు నీరు వరదలై పారింది. ట్రాఫిక్ అతలాకుతలమైంది. కిలోమీటర్ ప్రయాణానికి 2 నుంచి 4 గంటలు పట్టింది. అంతర్జాతీయ నగరం అని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు.